మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తోందని అన్నారు వైసీపీ నేతలు. స్వలాభం దోపిడీ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు వైసీపీ నేతలు. సంవత్సరాల పాటు కోవిడ్తో అందరం కూడా 2 సంవత్సరాలు ఉన్నాం. అప్పటి నుంచి ఈ మెడికల్ కళాశాల నిర్ణయం తీసుకుని త్వరితగతి నుంచి వాడిని కట్టాలని ప్రయత్నంలో సుమారు 2,200 కోట్ల రూపాయలని ఖర్చు చేసి అప్పటికే ఈ మెడికల్ కళాశాలలో అడ్మిషన్స్ కూడా ప్రారంభించి మిగతా వాటికి వివిధ దశలో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తాం, పీపీపీ మోడల్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దోపిడీ విధానం అండి ఇది. పేదవాడి తాలూకు ఆరోగ్యం అక్కర్లేదా అండి? మీ సొంత కోసం, మీ స్వలాభం కోసం, మీ దోపిడీ కోసం, మీ అవినీతి కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం సమంజసమా అండి? పేదవారికి ఉపయోగపడేటటువంటి వైద్య కళాశాలలు, వైద్యాలయాలు ప్రైవేటు వ్యక్తులకు అమ్మి దానిలో కిక్ బ్యాక్స్ తీసుకోవాలనేటువంటి ఒక కుట్రతో, దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పన్నినటువంటి పన్నాగం. ఈ పన్నాగం కరెక్ట్ కాదు, మీరు దీన్ని ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి పిడుగురాల్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల దగ్గరికి ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ వెళ్ళి అక్కడ నిరసన చెప్పే కార్యక్రమానికి ఇవాళ బయలుదేరుతున్న సందర్భం. ఈ సందర్భంలో మరి నాకు చిత్రం పొద్దునే రాగానే నాకు దర్శించింది పోలీసు వారే. మా ఇంటికాడ పోలీసులు ఉన్నారు. ఏంటి స్వామి అంటే మీరు హౌస్ అరెస్ట్ అండి అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ చేసేంత పని మీకు ఎందుకు వచ్చింది? సవితమ్మ, నువ్వు ఇక్కడ ఓటేసి గెలిచినావు, లోకల్ అంటావు. నీ లోకలత్వాన్ని నువ్వు కాపాడుకోనాలా అంటే ఖచ్చితంగా ఈ మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ పోకుండా ఇది పబ్లిక్ సెక్టర్లోనే ఉండాలి. లేదంటే నీ రాజకీయ సమాధి ఇటుకిటిగా మేము ఇక్కడ కట్టెక్ స్టార్ట్ చేస్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ, ఈ కాలేజీలు గనక కూటమి ప్రభుత్వం కొద్ది చిత్తశుద్ధో, కొద్దిపాటి ఇంట్రెస్టో చూపించి వీటిని ప్రారంభిస్తే గనక ప్రతి జిల్లాలో ఈ రోజు అక్కడి ప్రజలకు ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజున అందుబాటులో ఉండేది. ఈ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని, ఈ వైద్య సేవల్ని, ఈ వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని పూర్తిగా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీరుని ఈరోజు నిరసన తెలియజేసుకుంటూ ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనని కంప్లీట్ గా మీరు వెనక్కి తీసుకోవాలి.